రికార్డింగ్ మొదలైంది. ముందుగా ప్రార్థన చేసుకుని మనం వెళ్దాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుధా శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదలయోః వాయువ్యాది కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవ కూజంతం రామ రామేతి మధురమవసరం ఆరుష్యకవితా శాఖాం వందే వాల్మీకికోకిలం గోష్పదీకృతవారాసం మసకీకృతరాక్షసం రామాయణ మామల రత్నం వందే అనిలాత్మజం. ఓకే, మనం ఇవాళ క్రితం వారం మనం ఆగినప్పుడు ఒక రాముల వారు అడిగినటువంటి ఒక ప్రశ్న దగ్గర ఆగాం. ఆ ప్రశ్నకి సంబంధించినటువంటి సమాధానం వశిష్ఠ మహర్షి ఏం చెప్తారు అన్నదాన్ని గురించి వాళ్ళు మొదలుపెట్టుకుని వెళ్ళాలి. అయితే క్రితంసారి వశిష్ఠ మహర్షి అడిగినటువంటి రాముల వారు అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే, స్వామి, ఏ యుక్తి వలన బ్రహ్మజ్ఞానం లభిస్తుందో, దేనిని తెలుసుకుంటే మరి ఇక ఇతర సాధనలతో పని ఉండదో అట్టి దానిని నాకు చెప్పండి. ఇది రాముల వారు అడిగినటువంటి ప్రశ్న. క్రితం వారం తెలుసుకున్నప్పుడు ఈ దృశ్య జగత్తు అంతర్ధానమైపోతుందో, ఏ ఉపదేశం వలన అజ్ఞానం అనేది నశించిపోతుందో, ఏ యుక్తి వలన ఈ బ్రహ్మజ్ఞానం అనేది లభిస్తుందో, దేనిని సాధిస్తే మరి ఇక ఇతర సాధనలతో పని ఉండదో అటువంటి దానిని నాకు ఉపదేశించండి అని రాముల వారు వశిష్ఠ మహర్షిని అడిగారు. దానికి వశిష్ఠ మహర్షి సమాధానం ఇస్తున్నారు. ఏం సమాధానం ఇస్తున్నారు అంటే, బహుకాలమియం రూఢ మిథ్యాజ్ఞాన విసూచిక నూనం విచార మంత్రేణ నిర్మూలం ఉపశామ్యతి. నాయనా, మనుష్యునకు జగత్తు అనేటువంటి అజ్ఞానం చాలా కాలం నుంచి వేళ్ళు ఉనుకుపోయింది, పాతుకుని పోయింది. దానిని చక్కగా విచారించి చూస్తే ఈ అజ్ఞానం అనేది నశించిపోతుంది. ఈ మిథ్యాజ్ఞానం అనేది ఒక విషూచి వ్యాధి అని తెలిసిపోతుంది. విషూచి అంటే మనం ఈ భాషలో ఈనాటి కాలంలో చెప్పుకోవాలంటే వైరస్, ఒక వైరల్ ఫీవర్ లాంటిది. కంటికి కనిపించనిటువంటిది, కంటికి కనిపించకుండా రోగకారకమైనటువంటి దాన్ని విషూచి అంటారు. అటువంటి దాన్ని మనకి ఆ విషూచి కథ కూడా వస్తుంది, మనకి స్థితి ప్రకరణంలో వస్తుంది అనుకుంటా. ముందుకు వచ్చినప్పుడు చెప్తాను. సరే, యాక్చువల్గా ఇప్పుడు మనం ఇది మిథ్యా జ్ఞానం అనేది మనకి ఎలా నశించిపోవాలి అని అంటే, ఇప్పుడు అభ్యాసం వలనను, యుక్తి వలనను, అలానే న్యాయసంగతమైనటువంటి ఉపదేశం వలనను ఈ జగద్భ్రాంతి ఉపశమిస్తుంది. అది ఏ విధంగానో చెప్తాను విను అని చెప్తున్నారు. ఈ జగద్భ్రాంతి జన్మరహితముగా ఆకాశము వలె ప్రతిభాసితమగుచున్నది అని, దేవ దానవ కిన్నెరలతో కూడినదియు, నానావిధ పదార్థములతో నిండినదియు అగు స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ దృశ్య జగత్తు అంతయు మహాప్రళయ సమయమున అది అసత్తైపోవటం వలన అదృశ్యమైపోతోంది, వినష్టమైపోతోంది. ఆఖరికి రుద్రాది దేవతాగణం కూడా అదృశ్యమైపోతుంది. ఎదిగం దృశ్యతే కించిత్ జగత్ స్థావర జంగమం సర్వం సర్వ ప్రకారాఢ్యం ససురాసుర కిన్నరం తన్మహాప్రలయే ప్రాప్తే రుద్రాది పరిణామిని
భవత్యసద్ అసదృశ్యాత్మః అసదృశ్యాత్ క్వాపి యాతి వినశ్యతి. ఇది అసత్ అయిపోవటం వలన నశించిపోతుంది, అదృశ్యమైపోతుంది అంటారు. సరే, అప్పుడు అంధకారం గాని తేజస్సు గాని ఏది ఉండదు కదా. మహాప్రళయం అయినప్పుడు మొత్తం అంతా లయించిపోతుంది. లయించిపోయినప్పుడు అక్కడ వెలుతురని గాని చీకటని గాని శబ్దం అని గాని నిశ్శబ్దం అని గాని ఏది ఉండదు. మొత్తం అంతా కూడా ఏకమాత్రమైనటువంటి సత్ మాత్రమే ఉంటుంది. ఏకమాత్రం. మనకి ఫిజిక్స్ లో కానీ ఎక్కడైనా చదువుకుంటే సింగులారిటీ అంటారు. మనం క్వాంటమ్ మెకానిక్స్ లోనే ఎక్కడైనా చదువుతున్నప్పుడు మన సింగులారిటీ అనే కాన్సెప్ట్ మనం చదువుంటాం. అక్కడ ఈ ఈ సింగులారిటీ అనేది ఏంటి అంటే మొత్తం అంతా కూడా ఒక్కటే అయిపోతుంది. ఒక్కటే అయిపోయి దానికంటూ ఒక సొంత అస్తిత్వం అంటే నేను ఉన్నాను అనేటువంటి భావన దానికంటూ ఉండదు. అది ఉంటుంది కానీ అటువంటి భావన దానికి లేదు. నేనున్నాను అనేటువంటి ఒక ఆలోచన కానీ ఏమీ ఉండదు. అలా లేనప్పుడు అది ఇక మనకి ఫిజిక్స్ లో మనకు వస్తుంది. మనం చిన్నప్పుడు ఇంజనీరింగ్ లోనో లేకపోతే బిఎస్సిలోనో చదువుకుంటాం. ఆ సమయంలో అది శూన్యము కాదు, నిరాకారము కాదు, అలా అని చెప్పి దృశ్యము కాదు, దర్శనము కాదు, అలా అని పంచభూతాలలో పంచమహాభూతాలలో ఏ ఒక్కటి కాదు. ఇవేమీ కాకపోతే మరి ఇంకా వేరే ఇతర పదార్థమా అంటే అసలు ఏ ఇతర పదార్థం అంటూ ఏమీ లేదు. దానిని ఇది అని చెప్పడానికి వీలు పడదు. అది పూర్ణమైనది, పూర్ణత కంటే పూర్ణమైనది. అలానే అది సత్ కాదు, అసత్ కాదు, భావ పదార్థము కాదు, అభావ పదార్థము కాదు. కేవలం అది చిన్మాత్రం, అనంతం, ఆది మధ్య శూన్యం, అజరం, నిరామయం, మంగళస్వరూపం. చిన్మాత్రం చేత్యరహితం అనంతం అజరం శివం అనాది మధ్య పర్యంతం యదనాది నిరామయం. కేవలం చైతన్యం మాత్రమే ఉంటుంది. అది అనంతమైనది. అది ఆది మధ్య శూన్యమైనది. ఆది మధ్యాంతరహితం అంటాం కదా అది. అలానే దానికి అజరం అంటే జరత్వం అంటే ముసలితనం కదా. అజరం అంటే ముసలితనం. అంటే ముసలితనం అనేది ఎప్పుడు అనేది చెప్తాం? ఒక దానికి సంబంధించినటువంటి వయస్సుతో. వయస్సు అంటే అది ఎప్పుడు పుట్టింది, అది ఎప్పుడు పోతుంది, ఈ మధ్య కాలంలో ఉన్నదాన్ని కదా వయస్సు అనేది. సో ఆ మధ్య కాలంలో దానికంటూ వయస్సు లేదు, అది ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలియదు, అసలు దానికి పుట్టుక లేదు, చావు లేదు. అలాంటప్పుడు ఇంకా అజరం అది. అలానే అది సత్ కాదు, అలానే అసత్ కాదు, లేకపోతే సదసత్ స్వరూపం. అది సత్ అయ్యున్నది, అసత్తు అయ్యున్నది. ఉన్నది అంటే ఉన్నది అనుకుంటాం, లేనిది అంటే లేనిది అనుకున్నట్టే. ఉన్నది అని అంటే ఓహో అంటే దానికంటూ ఒక స్వరూపం ఉందా, దానికంటూ ఒక ఇవి డైమెన్షన్స్ అని ఉన్నాయా, దానికంటూ ఇది స్వభావం అని ఉన్నదా కదా. ఉన్నది అని అన్నట్టు ఇప్పుడు సత్ అనే దానికి. ఎందుకంటే సత్ అనే దానికి చెప్పాలంటే మనం కొన్ని క్యారెక్టరిస్టిక్స్ తోనే చెప్తాం. మనం ఇప్పుడు లాస్ట్ టైం అనుకున్నప్పుడు విష్ణు సహస్రనామాల్లో కానీ లేకపోతే శివ సహస్రనామాల్లో కానీ లేకపోతే లలితా సహస్రనామాల్లో కానీ ఏమి చెప్పినా కూడా అవన్నీ కూడా గుణనామాలు మాత్రమే కానీ అసలు నామాలు కాదు కదా. అవన్నీ కూడా గుణాలే. ఏ పదార్థం గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆ పదార్థంకి సంబంధించినటువంటి గుణాలు మాత్రమే. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అంటే అదొక పేరు అయిపోయిందా. చిదగ్నికుండ సంభూత అంటే
చిత్ అనేటువంటి అగ్నిగుండం నుంచి సంభవించినది. లేదా దేవకార్య సముద్యత. దేవకార్యాన్ని నిర్వహించటానికి లేకపోతే ఆ కార్యాన్ని ఉద్ధరించడానికి ఆవిడ సంభవించింది. అది పేరా? గుణమా? ఇప్పుడు మనం విష్ణు సహస్రనామాలో చూసుకున్నాం అనుకోండి. చాణూరాంధ్ర నిషూదనః. ఇది మనకి విష్ణు సహస్రనామాల్లో 88వ శ్లోకంలో వస్తుంది ఇది. చాణూరాంధ్ర నిషూదనః. అదేమిటి? చాణూరుడు, ఆంధ్రుడు అనేటువంటి ఇరువురు రాక్షసులని నిషేధించినవాడు, నిషూదించినవాడు అని. నిర్మూలించినవాడు. చాణూరాంధ్ర నిషూదనః. మరి సో, ఇది మనం చూసుకుంటే ఇవన్నీ గుణనామాలే గాని అసలు దానికంటూ ఒక పేరుందా? కదా! అంటే పేరు లేనిది, దానికంటూ ఒక స్వరూపం లేనిది, దానికంటూ ఒక సత్ లేనిది అయిపోయింది గదా! ఇప్పుడు. ఇందాక మనం ఉన్నది, ఉన్నది అని అనుకున్నాం. ఇప్పుడు లేనిదే అయిపోయిందది. ఇదే సదసత్ స్వరూపం అంటాం మనం. ఉన్నది అన్నే ఉన్నదనుకున్నట్టు. లేనిదంటే లేనిదన్నట్టు. యస్మిన్ జగత్ ప్రస్ఫురతి దృష్టిమౌక్తిక హంసవత్ యశ్చేదం యశ్చ నైవేదం దేవః సదసదాత్మకః. ఈ సదసత్ రూపి అయినటువంటి ఆ పరమ వస్తువు సర్వస్వరూపం అయ్యి కూడా ఏది కాకుంది. ఎందుకంటే దీనికంటూ ఇప్పుడు ఒక అద్దం ఉంది. ఆ అద్దం దగ్గరికెళ్ళి ఎదురుగుండా నిలబడి చూశాను. ఆ అద్దంలో ఈ దేహం యొక్క రూపం కనిపిస్తోంది. ఈ దేహానికి ఉన్నటువంటి ముఖం, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు, ఈ ఛాతీ ఇవన్నీ కనిపించినాయి. రైట్? ఇప్పుడు ఆ అద్దంలో ఉన్నది ఎవరు? అంటే ఎదురుగా నుంచున్న నేను. అంటే ఇప్పుడు అద్దంలో ఉన్నాను గదా! కానీ నిజంగా అద్దంలో ఉన్నానా? కేవలం ప్రతిబింబించిందక్కడ. ఇప్పుడు ఆ అద్దంలో ఉన్న ప్రతిబింబాన్ని చూసి నేను అంటున్నా నేను. కదా! ఆ అద్దంలో ఉన్నటువంటి ప్రతిబింబాన్ని చూసి మాత్రమే నేను అంటున్నాను. కానీ అద్దంలో ప్రతిబింబం ఉన్నదా? నేను చూడకపోతే. ఏమైపోయింది మరి ప్రతిబింబం? అంటే ఆ ప్రతిబింబం నాకు నా నా మనస్సు మీద కనిపించినటువంటి చిత్రం అదంతే. ఆ అద్దంలో ఏం లేదు. ఒకసారి మీరు ఆలోచించి చూడండి. అద్దంలో ఉన్నదా? కళ్ళు మూసేసుకొని చూడండి. అద్దం ఎదురుగుండా నిలబడండి. కళ్ళు మూసేసుకొని చూడండి. అద్దంలో ఏం కనిపించింది? ఏం లేదు కదా! ఎందుకంటే నేను చూస్తేనే కనిపిస్తుందది. నేను చూడకపోతే అద్దం ఏం చూపించదు నాకు. సో, ఈ ఏకమాత్ర సత్తతో ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో, అది ఆ అద్దంలో ప్రతిబింబించేటువంటి చిత్రం లాంటిది. నేను చూస్తున్నంత సేపు మాత్రమే ఉంటుంది. నేనెప్పుడైతే కళ్ళు మూసుకుంటానో ఆ అద్దం ముందు నిలబడి, ఏమీ ఉండదు. అది సదసద్రూపం. ఉన్నది అని అనుకుంటుంటే ఉంటుంది. లేదు అనుకుంటే లేదు. పైగా ఆ వస్తువు ప్రకాశిస్తూ ఉన్నది. ఎప్పుడు ప్రకాశిస్తోంది? నేను చూస్తున్నప్పుడు మాత్రమే ప్రకాశిస్తోంది. నేను కళ్ళు మూసేసుకొని చూస్తుంటే అది ప్రకాశిస్తోందా? ఇప్పుడు మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్‌గానే ఆలోచించుకుందాం అనుకోండి. ఈ ఈ ఈ ఏకమాత్రమైనటువంటి రూపం నుంచే ఈ జగత్తంతా ఉద్భవించింది
అనేది మన చిన్న ఉదాహరణతో చెప్పుకుందాం అనుకోండి. ఇప్పుడు మనకి సాధారణంగా మీరెప్పుడైనా 'హౌ ఈజ్ ఇట్ మేడ్' అని ఒక ఇదివరకు డిస్కవరీ ఛానెల్‌లో కొన్ని సీరీస్ ఉండేది. 'హౌ ఇట్స్ మేడ్' అని. అందులో ఒకసారి వాడు ప్లాస్టిక్ బోట్స్ ఇప్పుడు కయాకింగ్ చేసేటువంటి బోట్స్ ఉంటాయి కదా! అలాంటి బోట్స్ లాంటివి తయారు చేయటానికి చూపిస్తుంటాడు. ఎలా చేస్తాడు వీటిని? ఈ ఈ కాయాక్ చే ఈ కయాకింగ్ బోట్స్ అవి కయాక్స్ అవి ఎలా తయారు చేస్తాడు అంటారు. ఇప్పుడు చేసేటప్పుడు వాడేం చేస్తాడు? ఒక పెద్ద మౌల్డ్ ఉంటుంది. ఓకే. వాడేం చేస్తాడు? ఒక ప్లాస్టిక్ లిక్విడ్ లిక్విడ్ స్టేట్‌లో ఉన్నటువంటి ఒక ప్లాస్టిక్‌ని తీసుకొచ్చి, ముందర దానిలో ఒక బెలూన్ లాగా ఉబ్బించి, అంటే గాలిని వదిలి దాన్ని ఒక గ్లోబ్ లాగా తయారు చేయించో, లేకపోతే ఒక సిలిండర్ లాగా చేసో, ఆ తర్వాత ఆ మౌల్డ్ తీసుకొచ్చి ఈ ఈ ఈ బెలూన్ లాగా ఉబ్బినటువంటి దానిని ఒత్తుతాడు. ఒత్తేసి ఒక్క క్షణం అలా షేప్ ఇచ్చి తీసేసిన వెంటనే, అంతకు మునుపు వరకు కూడా ఈ ఒక ఈ గ్లోబ్ లాగా లేకపోతే ఒక సిలిండర్ లాగా ఉన్నటువంటి ఆ లిక్విడ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో, అది ఆ షేప్‌లోకి కుచించుకుపోతుంది. ఇప్పుడు అంతకు మునుపు ఉన్నటువంటి ఆ ప్లాస్టిక్‌కి, ఇప్పుడు ఉన్నటువంటి ప్లాస్టిక్‌కి తేడా ఏమైనా ఉందా? షేప్ మాత్రమే. షేప్ పక్కన పెట్టేయండి. తేడా ఏమైనా ఉందా? ఆ ప్లాస్టిక్‌కి, ఈ ప్లాస్టిక్‌కి. అంటే తేడా ఏం లేదు. మెటీరియల్ వైస్ నేను కేవలం ఎగ్జాంపుల్‌గానే చెప్తున్నాను. మెటీరియల్ వైస్ మనకి అంతకు మునుపు ఉన్నటువంటి ప్లాస్టిక్‌కి, ఇప్పుడున్నటువంటి ప్లాస్టిక్‌కి తేడా ఏమీ లేదు కదా! మరి ఇప్పుడు ఎక్కడ తేడా వచ్చింది? దాని రూపంలో తేడా వచ్చింది. రూపాన్ని మళ్ళీ నేను ఆ ప్లాస్టిక్‌ని మళ్ళీ కరిగించి, మళ్ళీ దానికి ఇంకొక షేప్ ఇచ్చా. ఈసారి బోట్ లాగా గాకుండా ప్లాస్టిక్ చైర్ లాగా ఇచ్చా. మళ్ళీ అది ఏం చేసింది ఇప్పుడు? ప్లాస్టిక్ చైర్ రూపం తీసుకుంది. ఇప్పుడు ఇంతకు మునుపు బోట్‌లా ఉన్నటువంటి ప్లాస్టిక్ మెటీరియల్‌కి, ఇప్పుడు చైర్‌లా ఉన్నటువంటి ప్లాస్టిక్ మెటీరియల్‌కి తేడా ఏమైనా ఉందా? అంటే ఈ సింగులారిటీనే, ఏకత్వమే, ఏకసత్త మాత్రమే ఏదైతే సత్ అని అనుకుంటున్నానో, ఆ సద్వస్తువు మాత్రమే రకరకాలైనటువంటి ఆకారాలు తీసుకొని, ఆ ఆకారాలుగా అది భాసిస్తోంది కానీ, అసలైనటువంటి తత్వం దానిలో మారల. ఈ ఆత్మ పదార్థం అని దేన్నైతే అంటానో, ఈ చిత్ పదార్థం అని దేన్నైతే సూచిస్తున్నానో, ఈ సత్ అని దేనినైతే నేను సూచనగా తెలుసుకుంటున్నానో, అది కేవలం ఎల్లప్పుడూ కూడా ఒకే రకంగా ఉంది కానీ, అది కేవలం దాని యొక్క రూపాన్ని వేరే రకంగా చూసేవారి దృష్టిలో ప్రతిభాసిస్తోంది. ఇప్పుడు ఈ చైరు, బోట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నాకు దీనిని ఎవరో బోట్ అని చెప్పాడు కాబట్టి నేను దాన్ని బోట్ అంటున్నాను కానీ, లేకపోతే కయాక్ అంటున్నాను గానీ, నాకెవడైనా చెప్పాడనుకోండి ముందర నుంచి దాన్ని, అది చైరు అని అన్నారని చెప్పారనుకోండి, నేను దాన్ని చైర్ అనే అనేవాడిని. తర్వాత దీన్ని ఏదైతే వేరే మోల్డ్‌లో పోసినప్పుడు, వేరే షేప్ వచ్చినప్పుడు దానిని చైర్ అని ఏదైతే నేను తర్వాత ముందరగా అన్నానో అది చైర్ కాదురా అది బోట్‌రా అని అన్నారు ఎవరైనా చెప్పారనుకోండి, అది బోట్ అనేవాడిని. సో, ఈ నామరూపాలు ఏవైతే నేను అనుకుంటున్నానో ఇవి వ్యక్తమా? అవ్యక్తమా? అంటే ఏదైతే ఒక సదసద్రూపంగా భాసిస్తూ ఉన్నదో
దానికంటూ నామరూప గుణాలు అంటూ ఏవీ లేవు. కానీ ఏవీ లేకుండానే అన్నీ తానయ్యి తరువాత దాని యొక్క రూపగుణాలు ఇవి అని మనం చెప్పుకోవడానికి వీలుగా అది అలా వస్తున్నదో తప్పితే, అలా వచ్చినప్పుడు మాత్రమే దానిలో ఉండేటువంటి ఆ నామరూప గుణాలు ఏవైతే ఉన్నాయో అవి భాసిస్తున్నాయి తప్పితే, దానిలో అంటూ ఏమైనా ఇది అని చెప్పడానికి ఉన్నదా? లేకపోతే అన్నీ తానయ్యే ఉన్నదా? మనం ఒక రకంగా చెప్తే ఇప్పుడు సున్నాని పెట్టుకుని ఎవరైనా ఇది ఒక పేపర్ మీద ఒక వృత్తాన్ని గీసి ఇది ఏంటిరా అని అడిగితే చూసేవాడి దృష్టిలోనే అది ఉంటుంది కదా. చూసేవాడి దృష్టిలో అది సున్నా అని చెప్పొచ్చు, లేదా వాడు పూర్ణము అని చెప్పొచ్చు, శూన్యము అని చెప్పొచ్చు, పూర్ణము అని చెప్పొచ్చు. కేవలం చూసే దృష్టిలో మాత్రమే అది తేడా ఉన్నది నాకు. ఒక్కసారి మీరు ఆలోచించండి అది కదా. అంటే ఇప్పుడు శూన్యము పూర్ణము రెండు ఒకటేనా? ఒకటే కదా. ఎందుకంటే కేవలం దృష్టిలో మాత్రమే తేడా. ఇదే ఇందాక ఇప్పుడు శూన్యము అనుకున్నాం, పూర్ణము అనుకున్నాం. ఇదే సదసద్వస్తువు. సత్ అంటే పూర్ణత, అసత్ అంటే శూన్యము అని అనుకున్నా అనుకోండి. ఇప్పుడు రెండు ఒకటే. నువ్వు ఎలా చూస్తున్నావు, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, నీ దృష్టికోణం ఎలా ఉన్నది అనే వైపు నుంచే మన యొక్క ఆ పర్టిక్యులర్ విషయం ప్రతిభాసితం అవుతుంది గాని అక్కడున్న వస్తువు ఏదైతే ఉందో అది ఏకసత్త మాత్రమే. ఇప్పుడు లేకపోతే ఒక చిన్న ఉదాహరణగా చెప్పాలి అంటే ఆహ్, ఒక రాయి ఉందండి. ఇప్పుడు మనకి 'జక్కన్న' గారున్నారు గదా. ఆయన మనం జూస్తే ఒక మనలాంటి వాళ్ళని చూస్తే అంటే మీలాగా గాని నాలాంటి వాళ్ళు చూసారనుకోండి నాకు ఆ రాయి కనిపిస్తుంది. కానీ 'జక్కన్న' గారు లాంటి వారు చూసారనుకోండి, ఆ రాతిలోకి ఎక్కడెక్కడ ఏ ఏ భాగాలని తొలిచేస్తే ఒక శిల్పం ప్రతిభాసిస్తుందో అది కనిపిస్తుంది. కదా. ఎందుకంటే అక్కడ నాకు ఆ చూసే దృష్టిలో 'జక్కన్న' గారికి శిల్పం కనిపిస్తుంది. నాకు బండరాయి కనిపిస్తుంది. అంటే ఈ నాకు జగత్ క్వెషన్ ఆ! అడగచ్చా సంవత్సరం? నాకు చెప్పండి. పూర్ణము, శూన్యము నాకు సరిగ్గా అర్థం అవ్వలే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఓ డబ్బా ఉందనుకో. హ్మ్. ఆ డబ్బా నిండా కందిపప్పు వేసాననుకో. హ్మ్. అప్పుడు నాకు అది పూర్ణమైంది. మీరు మొత్తం కందిపప్పు తీసేయాలనుకో, అందులో కందిపప్పు లేదు, శూన్యమైంది. రెండు ఒకటెలా అవుతాయి? అదే చెప్తున్నా. మనకి శూన్యం అంటే మొదటి నుంచి మనకి తెలిసినటువంటి ఆలోచనతో ఇందాక మొట్టమొదటిగా చెప్పింది గూడా అదే. ఇది ఇది చేయరు అని ఎవడైతే చెప్పాడో వాడు చెప్పాడు కాబట్టి దాన్ని చేయరనుకుంటున్నాం. ఇది బోట్ పేరు అని ఎవరైతే పెట్టనంత చెప్పాడో ఒక్క అలా నిమిషం, కాదు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఎవడైతే ఒకవేళ దాన్ని బోట్ అని చెప్పాడో దాన్ని బట్టి నేను బోట్ అనుకుంటున్నా. తప్పితే నాకు చెప్పిన వాడు మొదటి నుంచి ఆ షేప్‌ని చూపించి నీటి మీద తేలేటువంటి ఆ పర్టిక్యులర్ వస్తువు యొక్క షేప్‌ని చూపించి ఇదే చైర్ అని అన్నాడనుకో. నేను దాన్ని చైర్ అని అనేవాడిని. ఇంకో అవును. దాన్ని పేరు సరే. పేరు నాకు అర్థమైంది. పేరు శాశ్వతం కాదు. పేరు మారిపోతుంది. కానీ అక్కడ కనబడుతున్నది వేరేగా ఎవరికి ఎలా ఉంటది? కనబడింది? నేనదే చెప్తున్నా. అంటే సింగులారిటీకొచ్చి చెప్తున్నాం మనం. సింగులర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏకత్వం, ఏకసత్ మాత్రమే. ఏదైతే సత్ వస్తువు అని అంటున్నానో దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. మళ్ళీ అందులో మనం వచ్చి ఇక్కడ ఇది పేరు అని నేను ఇప్పుడు కందిపప్పు పోసాను. ఎవరినైతే రిఫర్ చేసుకుంటున్నావు నిన్ను నువ్వు వేరేగా చూసుకొని ఇది కందిపప్పు, ఇది డబ్బా, ఇది ఇందులోది పోసాను, నేను పోసాను అనేటువంటి ఒక భావనతో మాట్లాడుతున్నావు. ఆలోచించి చూడు. నేనేమి అ కాదంటలేదు. అవును. ఆ!
నిన్ను నువ్వు విడిగా చూసుకుని అది చెప్తున్నావు నువ్వు. ఆ పదార్థం నుంచి నిన్ను నువ్వు వేరు చేసుకుని మాట్లాడుతున్నావు. అవును, కరెక్టే కదా. ఇప్పుడు ఆ పదార్థంలోనే నువ్వు పార్ట్ అయిపోయి మిళితమైపోయి ఉన్నావు అనుకో. ఓకే, అది మొత్తం అంతా కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి డబ్బా నువ్వే, అందులో అంత మునుపు వరకు ఉన్నటువంటి గాలి నువ్వే, ఆ పక్కనే పొట్లంలో ఉన్నటువంటి కందిపప్పు నువ్వే, ఆ పొట్లంలో నుంచి తీసే డబ్బాలో పోసేది నువ్వే, మొత్తం అంతా నువ్వే అని అన్నప్పుడు ఇక నీకంటూ ఒక సొంత అస్తిత్వం అంటూ ఎక్కడా లేనప్పుడు. సో నువ్వు అనే దాని ప్రకారం ఖాళీగా ఉన్నప్పుడు నువ్వే అయ్యావు, ఖాళీగా లేనప్పుడు నువ్వే అయ్యావు. అదే కదా. అంతే కదా. ఓకే కదా. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇటొద్దాం. ఇందాక రాతి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, జక్కన్న గారి గురించి, శబ్దం గురించి. సో చూసే దృష్టిలో జక్కన్న గారికి ఆ శిల్పం కనిపించింది. నాకు కేవలం అది శిల్పంలా ఉన్నా కూడా ఆ శిల్పాన్ని నేను అనుభవించలేనటువంటి, అంటే దాని యొక్క అందాన్ని నేను ఆస్వాదించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నాకు అది రాయే కనిపిస్తుంది. ఎందుకంటే సపోజ్ ఒక మంచి శిల్పం దగ్గర మంచి చూస్తున్నాను, పొరపాటున తుళ్ళి ఆ శిల్పం మీద పడ్డా నా తల ఒప్పిగట్టింది. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, చాలా చిన్న ఎగ్జాంపుల్. అంతకు మునుపు ఆహ్లాదంగా అనిపించినటువంటి ఒక వస్తువు ఆ మరు నిమిషం నాకు తల వాచిపోయి పగలే చుక్కలు కనిపించేటట్టుగా కనిపించింది అంటే, ఇప్పుడు నేను దానిని ఆ ఆనందాన్ని, ఆ ఆహ్లాదాన్ని నేను అనుభవిస్తున్నట్ట, బాధని అనుభవిస్తున్నట్ట. ఒక్క క్షణంలో మారిపోయింది కదా. మీరు ఒక్క నిమిషం ఆలోచించండి, ఎందుకని ఇక్కడ పాజ్ ఇస్తున్నాను. ఎందుకంటే ఒక్క క్షణంలో నా దృష్టికోణం ఒకే వస్తువుని వేరు వేరు విధాలుగా ఆస్వాదించింది. సో ఇప్పుడు దృష్టికోణం నాదియా, లేకపోతే ఆ వస్తువుదా? ఆ వస్తువు అంతకు మునుపు కూడా అదే రకంగా, అదే ఆకారంలో, అదే విధంగా, అదే గుణాలతో కూడి ఉన్నది. ఆ వస్తువు దృష్టికోణం నుంచి చూస్తే. అప్పుడు నేను పక్కకు వచ్చి చూస్తే అంతకు మునుపు నాకు చక్కగా ఎంతో ఆనందంగా, ఎంతో ఆహ్లాదంగా, ఇప్పుడు మనకి బేలూరు, హొలిబేడు ఆ గుళ్ళల్లో ఉన్నటువంటి ఆ శిల్పాలను చూస్తుంటే ఎంత ఆనందంగా కనిపిస్తుందో. పొరపాటున మండపంలో కూర్చుని లేచేటప్పుడు పొరపాటు నా నెత్తికి తగిలింది అనుకోండి, అది మాడు వాచిపోయి కనిపిస్తే, అంత అందంగా కనిపించిన వస్తువు ఒక నిమిషం మారిపోయేలా. అంటే మనకి ఆ శంకరాచార్యులు వారు చాలా చోట్ల చెప్తారు, నువ్వు చూసే దృష్టికోణంలోనే తేడా ఉంది, కానీ అక్కడ ఉన్నటువంటి నిజ వస్తువులో తేడా లేదు. సత్యమైనటువంటి వస్తువులో, ఆ సద్వస్తువులో తేడా లేదు. కేవలం మన దృష్టికోణంలోనే తేడా. ఇంత మనుపు వాడు కూడా ఇలా ఉన్నది కాస్త ఇలా పక్కకొచ్చి చూసుకో. ఇప్పుడు ఇంకో వేరే దృష్టికోణంలో నిన్ను నువ్వు దానితో అనుసంధానించుకో. నిన్ను నువ్వు దానితో ఏకీకృతం చేసుకో. అలా చేసుకుని దానికి అది నువ్వు మొత్తం చుట్టుపక్కల ఉండే ప్రపంచం అంతా కూడా ప్రతి దానితోనూ అనుసంధానించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, కొంతకాలానికి నీకు అంటూ సొంత అస్తిత్వం లేనటువంటి విషయం ఒక సమయం ఏర్పడుతుంది. ఆ సమయంలో ఆ నాకు నేను, లేకపోతే నేను అనేటువంటి ఒక నాకు నేను నన్ను అనేటువంటి అహంకారపూరితమైనటువంటి విషయాలు నాకు ఇక గోచరించవు. కదా.
పైగా మరి ఈ దీనికి ఎటు వేరే ఏవైనా ఒక కారణం ఉన్నదా? ఈ సద్వస్తువు, లేకపోతే ఈ బ్రహ్మము, లేదంటే ఈ ఆత్మ, ఈ చిత్ పదార్థము అని దేనిది గురించి అయితే నేను మాట్లాడుతూ ఉన్నానో దానికంటూ ఒక కారణం ఏదైనా ఉన్నదా? కారణం అంటే ఆలోచించుకుని చూస్తే ఒక కారణం అంటూ ఏదైనా ఉంటే వస్తువు. కారణం అంటే ఏదైనా ఒక దానికి మూలం కదా! ఏదైనా ఒక పని జరగటానికో, లేదా ఒక ఇన్సిడెంట్ జరగటానికో, లేదా ఒక దాని మీద ఒక ప్రభావం పడటానికో ఒక కారణం అంటూ ఏదైనా ఉన్నది. దానికంటూ ఒక మూలం కదా! ఆ మూలం అంటూ ఏవైనా ఉన్నదా? ఈ బ్రహ్మం ఇలా ఏర్పడింది. ఇందుకోసం ఏర్పడింది. ఈ మూలంగా ఏర్పడింది అని చెప్పడానికి కారణం ఏదైనా ఉన్నదా? అది అన్నింటికి మూలం మళ్ళీ అదే అయ్యుంటుంది. ఆ కారణం అదే అయ్యుంటుంది. కానీ ఆ బ్రహ్మము, ఆ ఆత్మ, ఆ చిత్ పదార్థము, ఆ చైతన్య పదార్థము, లేదా మనస్సు అనే దానికి కూడా. ఎందుకంటే మనస్సు మొత్తం అంతా కూడా భావన. ఇది మనకి ముందరగా వచ్చినప్పుడు ఈ ఈ మాటలన్నింటికి ఏ ఏ సమయాలలో ఆ పదార్థాన్ని సూచిస్తూ మాట్లాడతాం. ఏ సమయంలో బుద్ధి అంటామో, ఏ సమయంలో ఆ మనస్సు అంటామో, ఏ సమయంలో ఆత్మ అంటాను, ఏ సమయంలో చైతన్యం అంటాను. ఇలా ఆయా సందర్భాలని మనకి ఒకే విషయాన్ని పలు పార్శ్వాలలో చూస్తాం మనం. అది ఏ పార్శ్వాలలో చూస్తాం అనేది మనం ముందర చెప్పుకుందాం. అయితే ఈ బ్రహ్మము అనేటువంటి వానికి ఒక కారణం అంటూ ఏమైనా ఉందా? కానీ సమస్తం కూడా ఆ బ్రహ్మము నుంచే ఉద్భవిస్తోంది అని అంటే బ్రహ్మమే అలా మారుతోంది. ఇందాక నేను చెప్పుకున్నాను కదా! ఇప్పుడు ఆ బోట్‌ని, ఆ ప్లాస్టిక్‌ని ఆ మోల్డ్‌లో పెట్టిన తరువాత అది దానికంటూ ఒక షేప్ వచ్చి, ఇది బోట్ అనో, ఇంకోటి చైర్ అనో ఒకటి చెప్తున్నాను. ఈ బ్రహ్మము కూడా దానంతట ఒక షేపుని సంతరించుకుని అది సృష్టి, ఈ జగత్తు అని అనబడుతోంది కానీ, దానికి ఇది కారణం అంటూ ఏదైనా ఉందా? మీరు ఈ ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే, దానికంటూ ఒక రూపం గాని, దానికంటూ ఇది ఒక ఆకారం గాని, లేకపోతే ఇది గుణం అంటూ గాని ఏమీ లేదు అని అంటారు కదా! దీనికి మీరు ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే, మీరు మంచి ఇంగ్లీష్ సినిమాలు చూసేవాళ్ళైతే ఆహ్, 'థార్' అని ఒక సినిమా ఉంది మార్వెల్‌ది. 'థార్ 2' ఓకే. అందులో ఒక ఈథర్ అని ఒక పదార్థాన్ని చూపిస్తాడు. అంటే నేను సినిమా కథలోకి వెళ్ళట్లేదు కానీ వాడు ఆ పదార్థాన్ని వాడు డిపిక్ట్ చేసిన తీరు నాకు బాగా నచ్చుతుంది. ఎందుకోసం అంటే ఆ పదార్థాన్ని వాడు తీసుకొచ్చినప్పుడు దానికంటూ ఒక షేప్ అంటూ ఏమీ ఉండదు. అది ఎప్పుడు కదులుతూనే ఉంటుంది నిత్య చైతన్యంలాగా. ఎల్లప్పుడూ కదులుతూనే ఉంటుంది. దానికంటూ ఇది షేప్ అంటూ ఉండదు. దానికి ఇది రంగు అంటూ ఉండదు. దానికి ఇది స్వభావం అంటూ ఉండదు. అంటే ఆ తర్వాత ఏవో విలన్లు వీళ్ళందరూ వచ్చి నాకు ఆ ఈథర్ కావాలి, ఇంకోటి కావాలి అనుకుంటూ వెళ్తారు గానీ, మొత్తం అంతా అదే ఆక్యుపై అయినట్టుంటుంది. బట్ ఎందుకంటే మీరు విజువలైజ్ చేసుకోవడానికి తేలికగా ఉంటది. ఎందుకంటే మనం సాధారణంగా ఏ విషయం మాట్లాడుతున్నా మన మనస్సు ఫస్ట్ దానికొక రూపాన్ని ఇవ్వడానికి ఆహ్, ముందర ఇమ్మీడియేట్‌గా వెళ్తుంది. ఇప్పుడు సాధారణంగా మీరు ఎవరితోనైనా ఫోన్‌లో మాట్లాడుతున్నారనుకోండి, వాళ్ళని ఇంతకు మునుపు ఎప్పుడూ కలవల. వాళ్ళతో ఇంతకు మునుపు ఎప్పుడు మీకు పరిచయం లేదు. ఫస్ట్ టైమ్ మాట్లాడుతున్నారు. ఏం చేస్తుంది మన మనస్సు? ఇమ్మీడియేట్‌గా వాళ్ళు మాట్లాడుతున్న గొంతుని బట్టి వాళ్ళకి ఒక ఆకారాన్ని ఇచ్చేయడానికి ప్రయత్నించేస్తుంది.
ఎవరైనా మంచిగా తీయటి గొంతుతో మాట్లాడుతున్నారు, మాట్లాడుతుంటే వెంటనే మన మనస్సు మీద, మన ముందర వాళ్ళ యొక్క అందమైన రూపం, చక్కగా ఇంత ఒడ్డు పొడుగు ఉండి చక్కగా ఇంత అందమైన రూపం, మంచి అందం ఉన్నటువంటి ఒక రూపాన్ని మన మనస్సు ముందర ఇచ్చేస్తుంది. తరువాత ఎప్పుడైతే మళ్ళీ మనం వాళ్ళని కలుస్తామో బయట, ఎదురుపడతాం ఒకళ్ళకొకళ్ళం, ఆ సమయంలో ఈ గొంతుతో మళ్ళీ మనం ఇంతకు మునుపు మనం మనస్సు మీద మన మనస్సు ఊహించుకున్నటువంటి రూపానికి కంప్లీట్ ఆపోజిట్ ఉండొచ్చు. అంతకు మునుపు చక్కగా తెల్లగా పొడుగ్గా ఉన్నవాళ్ళు కాస్త, లేకపోతే మంచిగా నల్లగా ఎత్తుగా మంచి మజిల్స్ తీరిన బాడీలుగా కాస్త, ఈసారి ఎదురుపడేవాడికి బక్కగా తెల్లగా పలచగా ఉండొచ్చు, కానీ గొంతు బాగుండొచ్చు కదా. ఏం చేస్తుంది నా మనసు? ముందర ఇమ్మీడియట్ గా దానికంటూ ఒక విజువలైజేషన్ క్రియేట్ చేస్తుంది. చేసేసి ఇప్పుడు దానికి ఇది అని మనం దానికంటూ ఒక రిలేట్ చేసుకుని మనం మాట్లాడాలి. అందుకోసం నేను ఇందాక నుంచి ఎందుకు చెప్తున్నా అంటే రిలేట్ చేసుకోవడానికి, కానీ దానికంటూ తర్వాత ఇది కావాలి. ఇది మనం రిలేట్ చేసుకుంటూ ఉంటే తొందరగా అర్థమైపోతుంది. పైగా ఇక్కడ నాయన రామా, ద్రష్టృదర్శన దృశ్యానాం మధ్యే యద్దర్శనం స్థితం సాధో తదవధానేన స్వాత్మానం అవబుధ్యసే. ఓ రామా, నీవు అయినచో, ఏకాగ్రచిత్తుడు అంటే నీ ఫోకస్ అంతా కూడా ఒకే చోట పెట్టిన తర్వాత ఈ ద్రష్టృ అంటే చూసేవాడు, దృశ్యం అంటే చూడబడేది, దర్శనం అంటే చూస్తున్నటువంటి క్రియ, ఈ మధ్య సాక్షి అయి ఇంకోడున్నాడు. సాక్షి అయి ఉన్నటువంటి ఆ ఆత్మస్వరూపని నువ్వు గ్రహించగలవు. ఇక్కడ ద్రష్టృ అంటే ద్రష్ట అంటాం కదా సాధారణంగా, ఆ ద్రష్ట అంటే చూస్తున్నవాడు కదా. అలా అని దృశ్యము ఏదైతే చూడబడుతోందో, తర్వాత దర్శనం చూస్తున్నటువంటి క్రియ, ఈ మూడింటికి వేరేగా సాక్షి మాత్రంగా ఉన్నటువంటి ఆ ఆత్మ పదార్థం నువ్వని గ్రహించగలవు ఎప్పుడు నువ్వు ఏకాగ్రచిత్తుడవయ్యి మనస్సు అంతా కూడా ఒకే చోట నిలిపి ఫోకస్ గా ఉండి, అంటే సాధన ద్వారా, నీ యొక్క సాధన ద్వారా దీనిని గ్రహించగలవు. అప్పుడు మాత్రమే నీకు ఈ జ్ఞానం లభిస్తుంది. అది ఎటువంటి జ్ఞానం? అజరం అజం అజం అజరం అనాద్యం శాశ్వతం బ్రహ్మ నిత్యం శివం అమలం అమోఘం వంద్యముచ్చైః అనింద్యం సకల కలన శూన్యం కారణం కారణానాం అనుభవనమవేద్యం వేదనం విశ్వమంతః. అటువంటి ఏ జ్ఞానం అది? అజరం అజం, ఫస్ట్ అజం, అజరం అంటే పుట్టుక లేనిది, ముసలితనము లేనిది, ఆది మధ్యాంతాలు లేనిది, శాశ్వతమైనది, నిత్యమైనటువంటి ఆ బ్రహ్మ పదార్థము శివం అంటే అత్యంత శుభకరమైనది అని అంటాం. యాక్చువల్లీ ఇక్కడ మళ్ళీ శుభకరం అంటే మళ్ళీ రెండు శుభం అశుభం అని రెండు వచ్చేస్తాయి. అలా కాకుండా ఎల్లప్పుడూ అనాది కాలంగానే ఉండేటువంటిది శివం, శివుడు. అలానే అమలం, ఎటువంటి మలినాలు లేనిది, అమోఘం ఇంకా దానికంటూ ఇక పోల్చదాడానికి ఏమీ లేనటువంటిది, అనుపమం అంటారు. వంద్యముచ్చైః
అత్యంత గౌరవనీయమైనది, నమస్కరింపదగినది, అనింద్యం, ఎటువంటి నిందలు లేనటువంటిది. సకల కలన శూన్యం, కారణం కారణానాం అనుభవమవైద్యం, వేదనం విశ్వమంతః. ఈ స్వానుభవంతోనే తెలుసుకోగలిగేటువంటిది. ఇది ఏకమాత్రమైనటువంటి విషయమై వెలయుచున్నది. ఇది పరమకారణ వర్ణనం అనేటువంటి సర్గ ఉత్పత్తి ప్రకరణంలో. ఇప్పుడు మహాకల్పాంతావశిష్ట పరమభావ వర్ణనము అనేటువంటి సర్గ ప్రారంభమవుతుంది. మహాకల్పాంతావశిష్ట పరమభావ వర్ణనము. సరే, మన రాములు వారు ఉన్నారు కదా, ఆయన నరుడుగా వచ్చారు కదా, సర్వం తెలిసిన వాడు కూడా, అన్నీ తెలిసిన వాడు కూడా ఏమీ తెలియని వాళ్ళలాగా ప్రశ్నలు ఇస్తూ ఉంటాడు మన కోసం. రాములు వారు మరలా ప్రశ్నిస్తున్నారు. స్వామి, ఈ మహాప్రళయ సమయంలో మిగిలి ఉండేటువంటి సద్వస్తువు ఏదైతే ఉందో అది నామరూప విహీనము అనేటువంటి విషయంలో నాకు ఇక ఎటువంటి సందేహం లేదు. మీరు అలానే అది శూన్యము కాదు, అది ప్రకాశము కాదు, అది అంధకారము కాదు, అది తమో రూపము కాదు, అది చిత్స్వరూపము కాదు, అది జీవుడు కాదు, బుద్ధితత్వము కాదు, మనస్సు కాదు, ఏమియును కాదు, కానీ అన్నియును అదే అనేటువంటి ఈ మీ విషయాల ఏవైతే చెప్పారో అది నాకు గ్రహించలేకపోతున్నాను. మళ్ళీ చెప్పండి. రాములు వారు అంతకు మునుపు అడిగిన ప్రశ్న, అంత మునుపు అన్న మాట ఏంటి? ఈ మహాప్రళయ సమయంలో మిగిలి ఉండేటువంటి ఏకైక వస్తువు, ఏకమాత్రమైనటువంటి వస్తువు ఏదైతే ఉందో అది నామరూప విహీనం అనేటువంటి విషయంలో నాకు సందేహం లేదు. కానీ అది దానికి సంబంధించినటువంటి మిగిలిన గుణాలు ఏవైతే ఉన్నాయో, అది వెలుతురు కాదు, చీకటి కాదు, దానికి అది చైతన్యము కాదు, లేకపోతే జడము కాదు, జీవుడు కాదు, బుద్ధితత్వము కాదు, మనస్సు కాదు, ఏమీ కాదు అంటున్నారే, మరి అప్పుడు అది ఏంటి? దాన్ని ఎలా నేను గ్రహించాలి? ఒక్కసారి నాకు దాన్ని వివరించి చెప్పరా? అంటే వశిష్ఠుల వారు అన్నారు, రామా, పెద్ద ప్రశ్నే వేశావు, చాలా కఠినమైనదే ఈ ప్రశ్న. మహాకల్పాంత సంపత్తౌ యత్తత్ సదవశిష్యతే తద్రామ నా యథాశూన్యం తదిదం శృణు కథ్యతే. నాయన రామ, ఈ మహాప్రళయ సమయంలో, మహాకల్పాంత సమయంలో మిగిలి ఉండేటువంటి ఆ సద్వస్తువు శూన్యము కాదు. ఈ విషయాన్ని నేను మొట్టమొదటిగా నీకు వర్ణించి చెప్తున్నాను. ఇది ఒక్కసారి మనం అంటే నాకు అనిపించిన విషయం చెప్తానండి, తర్వాత మీరు ఎలా అయినా దాన్ని భావించవచ్చు. కానీ ఇది ఏదో నా దృష్టికోణంలో నాకు అనిపించిందే, కానీ మీ దృష్టికోణంలో ఇంకో రకంగా కూడా ఉండొచ్చు. కాకపోతే ఒకసారి నా దృష్టికోణం ఏంటని చెప్తాం అనుకున్నానంటే, మొట్టమొదటిగా ఈ భూమి ఉంది కదా, ఈ భూమిలో ఉండేటువంటి ఆకాశ తత్వాన్ని తీసేశాను అనుకోండి. అంటే ఆకాశం ఉండే తత్వం ఏమిటి? అది స్పేస్ కదా. అంటే ఒక స్పేస్ అంటే ఒక ఖాళీ జాగా కదా. అంటే ఈ భూమిలో ఉన్నటువంటి కోటాను కోట్ల అణువులు గాని, ఆ అణువులలో ఉండేటువంటి పరమాణువులు గాని, ఆ పరమాణువులలో ఉండేటువంటి మిగిలిన ఇతర కణాలు గాని,
వాటన్నింటికి మధ్య కూడా ఉన్నటువంటి ఆ స్పేస్ ఏదైతే ఉన్నదో దాన్ని నేను తొలగించి చూసి కేవలం ఏదైతే ఒక మాస్ అని ఏదైతే అంటున్నానో, ఒక ద్రవ్య రాశి అని ఏదైతే అంటున్నానో, దాని అంతా ఒక చోట ప్రోధి చేస్తే ఈ భూమి సైజు ఎంత ఉంటుందో ఊహించగలరా? కేవలం ఒక ఫుట్బాల్ అంత సైజు ఉంటుంది. అంత కుంచించేయచ్చు ఈ భూమిని. ఎందుకంటే ఆ ఆకాశతత్వం అనేదే ముఖ్యం. ఆ ఆకాశతత్వం నుంచి మిగిలినవన్నీ వచ్చినాయంటారు. అందుకని మనకి పంచమహాభూతాలలో మొట్టమొదటగా చెప్పేది ఆకాశం గురించి. ఎందుకంటే అది ఉంది కాబట్టే మిగిలినవన్నీ ఉన్నాయి. ఒకసారి దానిని నేను తీసేశాను అనుకోండి, నాకు అంత శక్తి వచ్చేసి ఈ ఆకాశతత్వాన్ని నిర్బంధించేసేంత శక్తి వచ్చేసిన తర్వాత అప్పుడు ఈ భూమి ఎంత ఏమవుతుందరా అంటే ఒక చిన్న ఫుట్బాల్ సైజ్ లో ఉంటుంది. ఎక్కడో ఇది యాక్చువల్గా చదివాను నేను, ఏదో సైన్స్ మ్యాగజైన్ చదువుతున్నప్పుడు చదివాను. ఎంత ఉంటుంది? ఒక్క ప్రశ్న అండి, నాకు ఆకాశతత్వాన్ని నిర్బంధిస్తే దానిలో భూమి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అంటే నాకు దానికి దీనికి ఏంటి సామీప్యం అసలు? ఎందుకు వస్తున్నాను, దానికే వస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ సద్వస్తువు అసద్వస్తువు, ఇది శూన్యము అశూన్యము అని మాట్లాడుకుంటున్నాం కదా. మాట్లాడుకునేటప్పుడు ఇందులో ఉండేటువంటి పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థంలో ఉన్నటువంటి ఒక గుణాన్ని గనక తీసేస్తే, అంటే నేను ఆ పదార్థం నుంచి వేరుపడి అప్పుడు గనక, లేకపోతే ఇఫ్ ఐ పార్ట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఎంటిటీ ఐ కెనాట్ సెపరేట్ ఇట్, రైట్? నేను జస్ట్ అది ఒక ఊహలాగా చెప్తున్నాను నేను అంతే, కేవలం ఒక ఊహ మాత్రం, రైట్? అలా తీసేస్తే అప్పుడు కేవలం అక్కడ మిగిలినటువంటి వస్తువు ఏదైతే ఉందో అక్కడ దానికి, ఇప్పుడు మనకి మహాప్రళయం అంటాం కదా, ఎప్పుడైనా మీరు ఊహించారా మహాప్రళయం అంటే ఏమిటి? ఇంత విడివిడిగా ఇన్ని రకాలుగా ఇన్ని నామరూప గుణాలతో కలిసి ఉన్నటువంటి లేకపోతే ఉన్నటువంటి ఈ జగత్తులో ఇది ఏకమాత్రమైనటువంటి వస్తువుగా ఎలా మారుతుంది అనేటువంటిది ఎప్పుడైనా ఊహించారా? ఇప్పుడు మనకి అంతరిక్షంలో చూసుకుంటే అనేకమైనటువంటి నక్షత్రాలు, గ్రహాలు, తర్వాత పాలపుంతలు అంటే గ్యాలక్సీస్ అలాంటివి అంటాం కదా, పాలపుంతలు, మిగిలిన అనేక మనకి తెలియని, ఇప్పుడు మనకి బ్లాక్ హోల్స్ ఉన్నట్టు వైట్ హోల్స్ కూడా ఉంటాయి ఉన్నాయి అని ఒక థియరీ మొదలైంది. ఓకే, సో అంటే అనేకమైన వస్తువులు ఉన్నాయి అని అనుకుంటుంది. ఇప్పుడు ఇందాక నుంచి మనం ఈ ఏకమాత్రమైనటువంటి సింగులారిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ సింగులారిటీ వచ్చేటప్పటికి ఎలా ఊహించుకోవచ్చు అని అంటే, ఇప్పుడు ఒక బ్లాక్ హోల్ ఉందనుకోండి, ఆ బ్లాక్ హోల్ దగ్గర వెళ్తున్న కొద్దీ లోపల ఉండేటువంటి ద్రవ్య రాశి ఎంత ఉంటుంది? ఓకే, ఇప్పుడు సూర్యుడున్నాడు, ఈయన కూడా మనకు తెలిసినట్టుగా ఎప్పుడో కొన్నాళ్ళకి ఈయన కూడా అంతరించిపోతాడు. మన ఎదురుగుండా మనకి నిత్యము మనకన్నా నిత్యముగా ఉండేటువంటి వాడు అనేటువంటి సూర్యనారాయణుడు అనేటువంటి భగవత్ స్వరూపంతో మనం చూస్తున్నామే, ఈయనకి కూడా ఒకానొక సమయంలో
ఆ మహాప్రళయము, మహాకల్పాంత ప్రళయము ఏదైనా సరే, ఆ ప్రళయం అని వచ్చేటప్పుడు ఆయన కూడా తన స్వంత అస్తిత్వాన్ని కోల్పోతాడు. అంటే ఇలా విడిగా మనం చూడడాన్ని కోల్పోతాడు. ఎందుకోసం? ఎలా పోతుంది అని అంటే, ఇందాక దానికోసం మీకు యాక్చువల్గా ఎగ్జాంపుల్ చెప్పాను. ఈ భూమి నుంచి నేను ఆకాశతత్వాన్ని తీసేస్తే, అంటే దాని యొక్క స్పేస్ అనే దాన్ని తీసేస్తే, రైట్, తీసేసినప్పుడు అది కేవలం ఒక చిన్న భూగోళం మాత్రం పరిమాణంలో అయిపోతుంది. కానీ ఇప్పుడు ఆ చిన్న భూగోళం పరిమాణంలో ఉన్నటువంటి ద్రవ్యరాశిలో మాత్రమే సమస్తము ఈమిడిపోయింది. కదా, ఒక్కసారి ఆలోచించండి. అది సమస్తము ఈవిడిపోయింది. ఈ మరలా ఈ ఆకాశతత్వం ఏదో ఒక ఎలిమెంట్ అండి, పోని సమ్ అదర్ ఎలిమెంట్ తీసుకొచ్చి పెట్టాను. ఇప్పుడు మరలా అది అదే రూపాన్ని పొందొచ్చు, వేరొక రూపాన్ని పొందొచ్చు. రైట్, అంటే కొంచెం డివేట్ అవుతున్నానండి. మనకి సంపూర్ణ హనుమత్ చరిత్రం అని స్కాంద పురాణంలో అనుకుంటా ఉండాలి. అక్కడ ఆంజనేయ స్వామి వారు ఎలా పుట్టారు అనేటువంటి ఒక కథ ఉంటుంది. ఆ కథలో ఏంటంటే, సరే రావణాసురుడు వచ్చి ఈ ఇక్కడ ఉన్నటువంటి జనాలందరినీ హింసిస్తున్నాడు, అది ఇది అని అన్నప్పుడు మహర్షులు, మునులు, దేవతలు వీళ్ళందరూ వెళ్ళి విష్ణుమూర్తిని వేడుకుంటే, నేనే వస్తున్నాను పదండి మీ వెనకాల అని ఆ దేవతలందరినీ పంపించేసిన తర్వాత విష్ణుమూర్తి వైకుంఠం నుంచి బయలుదేరి వస్తూ ఉండంగా అని ఒక సందర్భం వస్తుంది. ఆ సందర్భంలో ఏముంటుందంటే, మనకి ఉన్నట్లుగానే ఈ పంచభూతాలతో ఏర్పడినటువంటి ఈ బ్రహ్మాండం లాగానే త్రిభూతాలతో ఏర్పడినటువంటి పద్మాండం అని ఒకటి ఉంటుంది. మనకి పంచభూతాలతో అంటే ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి కదా. ఇది 5 భూతాలతో ఏర్పడింది. మరి త్రిభూతాలతో ఏర్పడింది పద్మాండం అని ఒకటి అంటారు. త్రిభూతాలు అంటే ఆకాశము, వాయువు, అగ్ని, తేజస్సు. కేవలం ఈ 3 భూతాలతో ఏర్పడినటువంటి జీవజాలం అంతా కూడా ఉండేటువంటిది ఆ పద్మాండం. ఇది మనకి ఆ సంపూర్ణ హనుమత్ చరిత్రం అని ఇంకా అందులో ఉంటుందని చెప్పారు కదా, అందులో చదివినప్పుడు నాకు ఆశ్చర్యం ఇస్తుంది. సో అందులో ఇన్ని అంటే ఎన్నెన్నో పద్మాండాలు, బ్రహ్మాండాలు అన్నీ ఎన్నెన్నో కొన్ని కోటాను కోట్లు ఉంటాయి. అన్నింటికి పైన వైకుంఠం ఉంటుంది. ఆ వైకుంఠం నుంచి విష్ణుమూర్తి గారు బయలుదేరి వస్తూ ఉండగా ఒక పద్మాండానికి సంబంధించినటువంటి బ్రహ్మగారు ఉంటారు, అంటే సృష్టికర్త. ఆ సృష్టికర్త ఈయన ఒక వైకుంఠం నుంచి పాదం తీసి ఈ భూగోళంలో ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఈ భూగోళం మీద పాదం పెట్టేటప్పుడు ఆ పాదం చలనంలో ఆ పద్మాండంలో ఉన్నటువంటి ఆయన అనుకుంటారట, ఆహా నా తండ్రి బయలుదేరాడు, ఈ తండ్రి వెనకాలే నేను కూడా వెళ్ళిపోతాను అని చెప్పి ఆ పద్మాండానికి సంబంధించినటువంటి బ్రహ్మగారు విష్ణుమూర్తి వెనకాల వచ్చేస్తారంట. ఆ బ్రహ్మగారి ఎవరయ్యా అంటే, మనకి ఏకాదశ రుద్రులలో ఉన్నటువంటి చివరి రుద్రుడు ఏకపాద రుద్రుడు అంటారు. ఆ ఏకపాద రుద్రుని యొక్క ఆ ఏకపాద రుద్రుడే ఆ విష్ణువు వెంట అలా వచ్చేశారు, ఆయనే ఆంజనేయ స్వామి వారిగా వచ్చారు అంటారు. అందుకని రుద్రాంశ అంటాం కదా మనం, ఆంజనేయ స్వామి వారిని రుద్రాంశ అంటాం. ఈ రుద్రాంశ ఎవరయ్యా అంటే 11వ రుద్రుడైనటువంటి ఏకపాద రుద్రుడే మనకి ఆంజనేయ స్వామి వారిగా వచ్చారు. ఆయనే ఆ విష్ణుమూర్తి కోసం వచ్చారు. ఆయనే ఆ పద్మాండానికి బ్రహ్మగా ఉన్నారు ఆ సమయంలో అనేటువంటి కథ ఉంటుంది సంపూర్ణ హనుమత్ చరిత్ర. ఇది ఎంత ఎందుకు చెప్పానంటే, మన యొక్క ఊహ విస్తారం అవ్వాలి. మనం ఉన్నటువంటి ఈ బ్రహ్మాండం
పంచభూతాలతో ఏర్పడితే ఆ పద్మాండం త్రిభూతాలతో ఏర్పడితే వేరే ఇంకేమైనా అండాలు ఉన్నాయేమో? కేవలం ఒక భూతంతో ఏర్పడింది, లేకపోతే మిగిలిన 10 భూతాలతో ఇంకేమైనా ఉన్నాయేమో ఈ పంచభూతాలు కాకుండా? లేకపోతే 100 భూతాలు వేరే వేరే ఉన్నాయేమో, వేరే 100 ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయేమో, వేరే అక్కడ ఏమన్నా జీవజాలం ఏమైనా ఉండొచ్చేమో? మన ఊహకి అందనంతగా ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఇందాక మనం ఈ భూమిని కుంచేస్తే, ఒక ఆకాశ తత్వాన్ని తీసేస్తే, మరలా దాంట్లో ఈ ఆకాశ తత్వాన్ని ప్రక్షేపించినప్పుడు, ప్రవేశపెట్టినప్పుడు మరలా అది ఎటువంటి ఆకారాన్ని తీసుకుంటుంది? భూమిలాగానే అవ్వచ్చు, వేరే రకంగా అవ్వచ్చు. సో అలా మారడానికి ఏదైనా అవ్వచ్చు. అలా ఇవి ఎన్ని తత్వాలుగా ఏర్పడినా కూడా దాని మూలతత్వం ఏదైతే ఉన్నదో ఆ ఆ ఏకసత్, దాని మూలతత్వం అది ఎల్లప్పుడూ కూడా ఒకటే. ఆ విషయం, ఆ వస్తువు శూన్యం కాదు రామా. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇంకొక చిన్న డీవియేషన్ తీసుకుంటాను. మనకి ఇప్పుడు వైకుంఠంలో విష్ణుమూర్తి దేని మీద పడుకుంటారండి? మన చిన్నప్పటి నుంచి చదువుకున్న కథల్లో ఉంటుంది. శేషతల్పం. అంటే ఆదిశేషుడు కదా, శేషతల్పం అంటారు. ఆదిశేషుడే తల్పంలాగా మారి దాని మీద ఆ చుట్టలు చుట్టుకున్న దాని పరుపు లాంటి దాని మీద విష్ణుమూర్తి శయనించి ఉంటారు కదా. పాము మీద పడుకోవడం ఏంటి? పైగా ఆ పాము పేరు ఆదిశేషుడు అంటారు. ఆది అంటే మొట్టమొదటగా, శేషుడు అంటే మిగిలింది. మొట్టమొదటిగా మొట్టమొదటిగా ఏదైనా ఉంటుంది కానీ మొట్టమొదటిగా మిగిలటం ఏమిటి? నేను విన్నా, శేషం అంటే శూన్యం, ఏమీ ఇంకా మిగిలినది అంటూ ఏం లేని శేషము. రెండు మాటలకి అర్థం ఉంటుంది కదా. శేషుడు అంటే పాము, మరి అది అప్పుడు ఆది అని అంటే, ఆది అంటే మొట్టమొదటిది కదా, తొలిది, తొలిది కదా. మనకి ఈ ఆదిశేషుడికి వేరొక పేరుంది, సంకర్షణుడు అని కదా. సంకర్షణుడు. కర్షణము అంటే అంటే మనని లాక్కునేది కదా. ఇదండి అంటే కర్షణ అంటే తన వైపు లాక్కునేది కదా. అదా, ఎగ్జాక్ట్లీ. కర్షణము, ఆకర్షణము, వికర్షణము విన్నాం కదా మనం చిన్నప్పటి నుంచి చదువుకుని ఉంటాం సైన్స్ లో కూడా. మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ చదువుకునేటప్పుడు యూనో సేమ్ పోల్స్ రిపెల్ అండ్ ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అని. సో ఆకర్షణము, వికర్షణము. సో కర్షణము అంటే లాక్కోవటము, తోసేయటము. సో సంకర్షణుడు అంటే సమ్యక్ కర్షణం అంటే బాగుగా కర్షణం చేసేవాడు. వాడు ఎవడు? ఈ సంకర్షణుడికే మరి ఆకర్షణుడు, సంకర్షణుడు అని అంటారు. ఈ సంకర్షణ శక్తిని ఏమంటాం మనం? ఆకర్షణ శక్తి కదా. ఎవరైతే ఆకర్షిస్తుంటాడో వాడికి ఉన్న శక్తిని కాబట్టి ఆకర్షణ శక్తి అంటాం. బాగా బలంగా, గొప్పగా, పెద్దగా, ఇన్ని విశేషణాలు చెప్తున్నాను, ఆకర్షించేటువంటి వాడు అని. దీనికి దీన్ని మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. సమ్యక్ కర్షణ, సంకర్షణ చిన్నప్పటి నుంచి చదువుకున్నా. ఈ మాటని ఇదే కదా అని అంటాం అన్నట్టే. ఇప్పుడు ఆ మాట చెప్తే మీరు ఇదేనా అనొచ్చు. ఏదండి? నేనైతే కృష్ణుడిని అంటారు కదా, సంకర్ష. కృష్ణ అనే పేరు కూడా అందుకే వచ్చిందంట. కృష్ణ అనేది కర్షయతి కృష్ణ అంటారు. మీరు చెప్పండి. మనం అంటే చిన్నప్పటి నుంచి సైన్స్ లో చదువుకున్నాను, ఫిజిక్స్ లో చదువుకున్నాను.
చాలా చదువుకున్నాం దీని గురించే. గ్రావిటీ, అదే అదే గంగాధర్ గురుత్వాకర్షణ శక్తి అంటున్నా. గురుత్వాకర్షణ శక్తి, కరెక్ట్. సో ఈ స్పేస్ అంతా కూడా గురుత్వాకర్షణ శక్తితోనే ఉంటుంది కదా. ఏ ఏ ఈ స్పేస్ లో ఉన్నటువంటి ఏ బాడీ అయినా దాని యొక్క పొజిషన్ లో అది అలా ఉండటానికి కారణమైనది ఏది? గ్రావిటీ. ఆకర్షణ, గ్రావిటీ. గ్రావిటీ, గురుత్వాకర్షణ శక్తి. ఆ గురుత్వాకర్షణ శక్తి ఇదంతా నిండిపోయినది. పైగా అది ఎలా ఉంటుంది? వేవ్స్ లో ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి అనేది ఒక వేవ్ లాగా ప్రవహిస్తూ ఉంటుంది అంటారు. మరలా ఆ వేవ్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ వేవ్ లో ఉండేవేంటి? ఎనర్జీ ఎలా ఉంటుంది? ప్యాకెట్స్ లా ఉంటుంది అంటారు. మనం చిన్న ఇవన్నీ చదువుకుని ఉన్నాం మనం. ఎనర్జీ ఎప్పుడు కూడా ట్రావెల్స్, ఎనర్జీ అనేది ఒక ప్యాకెట్ లాగా ఉంటుంది, అది ట్రావెల్స్ ఇన్ వేవ్ షేప్ అని మాట్లాడుకుని చదువుకున్నాం. సో ఈ వేవ్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? పైకి కిందికి, పైకి కిందికి. ఒక సైన్ వేవ్ కానీ కొసైన్ వేవ్ కానీ ఇలా మొదలైనప్పుడు ఎలా ఎలా వెళ్తుంది అది? ఇప్పుడు దాని షేప్ ని మనకి తెలిసిన ఒక జంతువుతో పోల్చుకున్నాం అనుకోండి, జంతువో పురుగో ఏదైనా ఒక ప్రాణితో పోల్చుకున్నాం అనుకోండి, అది ఎలా ఉంటుంది? పాములా ఉంటుంది. పాము కదా, పాము కదండి. ఆ పామే మనకి, అందుకని ఆదిశేషుల వారిని పాము షేప్ లో చూపిస్తారు, సంకర్షణని పాము షేప్ లో చూపిస్తారు. దానిలో ఉన్నటువంటి మరలా దానిలో ఉండేటువంటి ఆ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఆ ప్యాకెట్స్ లో ఉంటుందో, ఇంకో అంటే దానికి సంబంధించినటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్య చిత్ స్వరూపమే అంతటా అలముకొని ఉన్నది కాబట్టి, అంతటా వ్యాపించి ఉన్నది కాబట్టి విష్ణు స్వరూపం అంటాం. సో ఈ విష్ణు స్వరూపం పాము మీద పడుకునున్నది. ఇప్పుడు మీరు కొంచెం ఆలోచించి చూడండి. మన పెద్దవాళ్ళు, మన మహర్షులు, మన తత్వదర్శులు విష్ణు స్వరూపాన్ని ఏ రకంగా దర్శించారు? ఆ స్వరూపమే మొత్తం అంతా కూడా వ్యాపించి ఉన్నది. ఇప్పుడు ఈ భూమికి ఆ గురుత్వాకర్షణే ఉన్నది, అక్కడ ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుడికి గురుత్వాకర్షణే, మిగిలిన అన్ని గ్రహాలకి గురుత్వాకర్షణే, ఆ పైన ఉన్న సూర్యుడిది గురుత్వాకర్షణే, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సౌరమండలాలకి సంబంధించినటువంటి మిగిలినవన్నీ గురుత్వాకర్షణే. ఈ సౌరమండలం ఏదో ఒక కృష్ణబిలం, ఒక బ్లాక్ హోల్ చుట్టూతా తిరుగుతూ ఉన్నది అంటారు మన పాలపుంతలో, అది ఒక గురుత్వాకర్షణే. దీనికంతటికి మళ్ళీ మన పాలపుంత మొత్తానికి ఒక కేంద్రం ఉంది, ఆ కేంద్రం దగ్గర ఉన్నది గురుత్వాకర్షణే. అలాంటి పాలపుంతలు కొన్ని వేల 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 కోటాను కోట్లవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మరలా ఇంకో దాని చుట్టూతో తిరుగుతూ ఉన్నాయి అని అనుకున్నాం. ఇదంతా కూడా అంటే ఆ వేవ్ మోషన్ లో ఉన్నటువంటి ఆ చైతన్యమే, ఆ ఆకర్షణ, గురుత్వాకర్షణ శక్తికి ఉన్నటువంటి చైతన్యమే విష్ణు స్వరూపంగా మొత్తం అంతా. విష్ణు అంటే మాట అదే కదా అర్థం, సర్వవ్యాపకత్వం, అంతటా వ్యాపించున్నవాడు, వాడు విష్ణుమూర్తి. ఆ చైతన్య స్వరూపుడు, శుద్ధ చైతన్య స్వరూపుడు. వాడు ఏ రకంగానే ఉండొచ్చు, దానికి ఇది అని చెప్పడానికి మనం లేదు. అందుకనే ఇప్పుడు మన మహర్షులందరూ నాకు అదేంటి, ఆఖరికి బ్రహ్మగారు కూడా, పరమేశ్వరుడు కూడా విష్ణు స్వరూపాన్ని ఇది అని వర్ణించలేరు అని మనకి ఆ పురాణ కథలో చదువుకుంటాం. భాగవతంలో ఏ మోడుగా వెళ్ళినా కూడా ఆఖరికి రుద్రుడు కూడా శివుడు, పరమశివుడు కూడా విష్ణువు ఇలాంటి వాడు అని వర్ణించలేడు అని అంటారు. ఎందుకంటే ఎంతని వర్ణిస్తాం, వర్ణించలేను అని అంటమే వర్ణన. ఇంకా
నేను కన్ఫ్యూజ్ చేస్తున్నానండి. లేదండి, లేదు లేదు. నాకైతే ఈ రోజు చాలా నాకు నచ్చింది అసలు. అంటే ఏ రోజు బాగుంది, బట్ ఈ రోజు నేను ఇంకా శ్రద్ధగా వింటున్నానేమో, నాకు నచ్చింది ఈ రోజు, చాలా బాగుంది. ఓకే. ఏమో నాకేమో కొంచెం సరే. సో ఇక్కడ మళ్ళీ మనం వెనకొద్దాం. ఈ మహాకల్పాంత సంపత్తో యత్తత్ సదసవశిష్యతే తద్రామన యథాశూన్యం తదిదం శృణు కథ్యతే. మహాప్రళయ సమయంలో మిగిలి ఉండేటువంటి ఆ సద్వస్తువు అంటే అన్ని లయం చేసుకోగా అన్ని ఒక దాంట్లోకి లయమైపోయినప్పుడు, దేంట్లోకైతే లయమైపోయిందో అది సద్వస్తువు. ఎందుకంటే శివుడు అంటారు కదా, ఎందుకంటే శివుడు అంటాం కదా, శివుడు తన అన్ని లాగేసుకుంటాడు, తనలోకి లాగించేసుకుంటాడు, ఆయన ప్రళయకారుడు, లయకారుడు అనేవో చెప్తాము. అన్నీ కూడా తనలోకి తీసేసుకుంటాడు మరలా కదా. ఆ వస్తువు శూన్యం కాదు. ఈ విషయాన్ని వర్ణించి చెప్తాను విను. అవుదామానండి, లేకపోతే వెళ్దామా? అంటే మీరు సబ్జెక్ట్ అది టాపిక్ ఏమైనా ఎండ్ అవుతుంది అంటే పర్వాలేదు, నాకు అయితే ఓకే లేదు. మరి మిగతా వాళ్ళు బాబాయ్ జనార్దన్ గారు, మురళి, మీ ఇష్టం. నాకు ఓకే అండి. ఓకే, అయితే మనం ప్రతిసారి ఆగేటట్టుగా రాములు వారు మరలా ఎక్కడ ప్రశ్నిస్తారో అక్కడ ఆగుదాం. ఈ లోపల ఈ విషయం గురించి మనం చెప్పుకుందాం. మహాప్రళయ సమయంలో మిగిలి ఉండేటువంటి ఆ సత్ వస్తువు ఏదైతే ఉన్నదో అది శూన్యం కాదు అని చెప్తున్నాం కదా. చెప్తూ వశిష్ఠుల వారు చెప్తున్నారు, ఒక శిల ఉంది. ఆ శిల శిల్పం కాక మునుపు కూడా ఆ శిల్పం శిలలోనే ఉన్నది. కేవలం ఆ శిల చుట్టూతా ఆ శిలలో ఆ శిల్పం చుట్టూతా ఉన్నటువంటి ఆ మిగిలిన ఆ రాతి ముక్కలని చెక్కేసి తీసేస్తే నాకు ఆ శిల్పం బయటపడింది కదా. అలానే ఈ జగత్తు కూడా బ్రహ్మంలోనే ఉన్నది. కాబట్టి ఈ జీవుని భోగ నిమిత్తము కల్పించబడినటువంటి, అంటే ఈ జీవుడు అనేవాడు మళ్ళీ ఎవడో కాదు, ఆ ఏక సత్ మాత్రమే, ఏక సత్ మాత్రమే భోగించడానికి అనుకూలంగా చేసుకున్నటువంటి వస్తువే ఈ జగత్తు. అంటే మళ్ళీ దానికి భోగము, దానికి భోగ కారణం ఏమైనా ఉన్నాయా? లేవు. అది అనేకానేక రూపాలుగా మారిపోతూ ఉంటుంది, అనేకానేక రూపాలుగా అనేకానేక విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. దాని ప్రవర్తన ఇది అని చెప్పడానికి, దాని యొక్క రూపం ఇది, ఇలా ఉంటుంది, ముందర ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉన్నది అని చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే అది ఏకైక వస్తువు మాత్రమే. అలా ఇప్పుడు ఈ ఉత్పత్తికి పూర్వం ఒక స్తంభంలో బొమ్మ ఉన్నట్లు ఈ జగత్తు కూడా ఈ బ్రహ్మంలోనే ఉన్నది. కాబట్టి ఈ బ్రహ్మాన్ని, ఈ బ్రహ్మము, ఈ జగత్తు అనేవి రెండూ కూడా అభిన్నములు. వీటికి రెండిటికి కూడా తేడా లేదు. అలాగని చెప్పి ఈ బ్రహ్మం శూన్యమనా అంటే కాదు కదా. ఇప్పుడు శూన్యం కాదు, మరింతకు మునుపు శూన్యము, అందాక అందే అనుకున్నాం. శూన్యానికి పూర్ణతకి చూసే దృష్టికోణంలో మాత్రమే తేడా కదా. ఈ పైగా ఇది ఎప్పుడు ఏర్పడుతుంది? పోనీ దేశకాలాది పరిస్థితులతో మాత్రమే ఆ బ్రహ్మం ఒక జగత్తులాగా భాషిస్తుంది. దేశము అంటే ఇప్పుడు మామూలుగా మన పెద్దవాళ్ళు చెప్తారు, దేశకాలాది పరిస్థితులతో వచ్చింది అంటారు. దీన్ని మనం ఈనాటి కాలంలో ఈ
స్పేస్ టైం కంటిన్యూమ్ అంటాం కదా. స్పేస్ దేశము అంటే ఒక ప్రదేశం, అంటే ఒక జాగా, ఒక ఖాళీ స్థలము, లేకపోతే ఇంకొకటో ఏదో ఒక స్పేస్. దేశకాలాది పరిస్థితులతో, కాలం అంటే టైం. సో స్పేస్ టైం కంటిన్యూయం అని మనకి ఈ రోజుల్లో ఫిజిక్స్లో, ఇప్పుడు మనకి స్ట్రింగ్ థియరీలో కానీ లేకపోతే వేరే చోట్ల కానీ చాలా చెప్తారు, రైట్. ఈ ఇప్పుడు ఆ శిల్పి ఉన్నాడు, ఆ శిల్పి ఆ బొమ్మని చెక్కడానికి వాడి మనస్సులో ముందర ఒక ఊహ మెదిలింది. ఆ ఊహ మెదిలినప్పుడు వాడు ఏం చేస్తాడు, ఆ రాతిలో వాడి ఊహ ప్రకారం ఏ ఏ భాగాలు అవసరం లేదో, ఏ ఏ రాతి ముక్కలు అవసరం లేదో అవి తీసేస్తాడు కదా. ఒకవేళ ఇప్పుడు వాడికి చేసినటువంటి ఆ బొమ్మలో ఏదైనా దోషం కనిపించింది అనుకోండి, అంతకు మునుపు వాడు అనుకున్న విధంగా బొమ్మ రాల. ఆ శిల్పం వాడు అనుకున్న విధంగా, అనుకున్న నగిశీలతో, అనుకున్న మెరుగులతో ఏం రాల. ఏం చేస్తాడు వాడు, దాన్ని నాశనం చేసేయచ్చు. లేదా కొంతకాలం అదే అదే పోనీలే దీన్ని ఉండనిద్దాం అని అనుకోవచ్చు. లేదా బొమ్మ అనుకున్న విధంగా, అనుకున్న నగిశీలతో వచ్చింది, వాడు ఆనందించవచ్చు. ఆ ఆనందం కొంతకాలానికి పోయి, అబ్బా ఈ బొమ్మ కన్నా వేరే రకంగా ఇంకోటి చేద్దామా ఈ బొమ్మలోనే అనుకోవచ్చు. ఇప్పుడు అంతకు మునుపు చేసినటువంటి శిల్పాన్ని మరొక రకంగా మలచచ్చు. అంతకు మునుపు ఒక గుర్రం బొమ్మ, ఏనుగు బొమ్మ చేసిన వాడు కాస్త ఇప్పుడు ఆ ఏనుగుని చెక్కేసి గుర్రం బొమ్మ చేయొచ్చు. గుర్రాన్ని కాస్త కుక్క బొమ్మ చేయొచ్చు, కుక్కని కాస్త కుందేలు బొమ్మ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సరే, ఇవన్నీ కూడా ఎప్పుడు సంభవం అవుతున్నాయి, ఎలా సంభవం అవుతున్నాయి, ఆ దేశకాల పరిస్థితులతో మాత్రమే. దేశకాలాది శాంతత్వాత్ పుత్రికా రచనం ద్రుమి సంభవత్యథాతో వై తేనానంతే విముహ్యతే. ఈ దేశకాలాదులు ఎన్ని ఉన్నా కూడా ఇప్పుడు ఆ శిల్పి యొక్క ఇచ్చ లేనిదే ఆ బొమ్మ తయారు కానట్లుగా, కల్పాంత సమయంలో లేకపోతే సృష్టి ప్రారంభ సమయంలో బ్రహ్మ ఇచ్చగించిన గాని, ఆ బ్రహ్మం తన ఇచ్చగించినప్పుడు గాని మరలా ఈ జగత్తు సృష్టింపబడదు. వాస్తవానికి ఈ జగత్తు బ్రహ్మము నుండి ఎన్నడూ ఉదయించలేదు, ఇది అస్తమించటము లేదు. ఇది బ్రహ్మము కంటే వేరు కాకపోవటం వలన ఆ సత్స్వరూప బ్రహ్మముగానే నిలిచింది. ఇందాక నుంచి బహుశా మీరు అడుగుతారేమో అనుకుంటున్నాను. ఇందాక నుంచి రాయి, ఒక శిల్పం ఉంది, ఒక పెద్ద బండరాయి ఉంది, ఆ బండరాయిలో ఆకారం ఉంది, శిల్పం ఉంది. లేదండి, అదే దానికి లోపల ఒక ఆకారాలు ఉన్నాయి, ఆకారం ఉంది. తర్వాత అదే అది మనం దాని చూడడంలో ఉంది, దృష్టికోణంలో ఉంది, లోపలే ఉంది, ఇప్పటి వరకు అక్కడే ఉంది అని అనుకున్నాం. ఇప్పుడు తొలగించిన భాగాలన్నీ ఎక్కడ పోసారు మరి? ఆ తొలగించిన భాగాన్ని ఏమంటాం మరి? అది బ్రహ్మమే కదా, అది రాయే కదా, అది రాయే. అది. సో ఆ భాగం ఏదైతే మనం అనుకుంటున్నామో అది తొలగించేశారు, లేకపోతే అంటే ఇప్పుడు ఆ బ్రహ్మము, అదే బ్రహ్మము ఏ రకంగా అయినా మారిపోవచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. అది ఎందుకంటే ఇంతకు మునుపు ఒక రాతి గుట్టలాగా, ఇప్పుడు శిల్పంలోంచి తొలగించేసిన భాగాన్ని ఒక చోట పక్కన పడేస్తే అది రాయే. ఇప్పుడు శిల్పము ఒక రాయే కదా.
అలానే దానికంటూ ఒక రూపం, ఒకవైపు చూస్తే ఒక అద్భుతమైన శిల్పం కనిపించింది, ఒకవైపు చూస్తే ఆ శిల్పం నుంచి, ఆ శిల నుంచి తొలగించినటువంటి చిన్న చిన్న రాతి ముక్కలు కనిపించినాయి. రెండు ఒకటే, దానికి దీని తేడా ఏముంది? కేవలం ఒక ఆకారం మాత్రమే తేడా. ఒక దాంట్లో ఆకారం బదులు ఇప్పుడు అంతా ఇది కూడా ఒక ఆకారంగా పోతుంది, ఒక గుట్టలాగా ఉంది. ఒక చోట కొన్ని గుట్టలో కొన్ని పెద్ద మొక్కలు ఉన్నాయి, కొన్ని చిన్న మొక్కలు ఉన్నాయి, కొన్ని రజంలాగా అయిపోయినాయి. ఇలా అవ్యయమైనటువంటి దానికంటూ రూపం మారింది, కానీ అది వ్యయమైపోయిందా? ఇలా అవ్యయమైనటువంటి ఆ బ్రహ్మ పదార్థానికి ఏమైనా తేడా ఉన్నదా? ఎక్కడైనా నష్టం జరిగిందా? అలానే ప్రకాశ స్వరూపమైనటువంటి ఈ బ్రహ్మము స్వయం ప్రకాశమై బుద్ధి అందే ఉండి దానిని ప్రకాశింపజేస్తోంది. దీనినెవ్వరూ కూడా ప్రకాశింపజేయలేరు. ఇది స్వయం ప్రకాశకము. దానిలోనే తమస్సు కూడా ఉంది, దానిలోనే ప్రకాశము ఉంది, దానిలోనే ఆ కాంతికి సంబంధించినటువంటి అన్ని గుణాలు దానిలోనే ఉన్నాయి. ఇందాక మనం అనుకుంటున్నట్టుగా ఆ దేశకాల పరిస్థితుల ప్రకారం అది ఆయా సందర్భాలలో ఆయా రూపాలను తీసుకుంటున్నట్టుగా ఆయా సందర్భాలలో అది స్వయం ప్రకాశకము అవ్వచ్చు, స్వయం తమోమయము అవ్వచ్చు. కదా. సో ఇప్పుడు ఇక్కడ బ్రహ్మము ఈ తమస్సు ప్రకాశలం కంటే కూడా వ్యతిరేకమా, అతిరిక్తమా? రెండు అన్ని ఒకటే. తమస్సుగా ఒకటే, ప్రకాశము ఒకటే, అవ్యయమన్నా ఒకటే, వ్యయమన్నా ఒకటే. ఏది అయినా సరే అది అజరం, అవ్యయం. అవ్యయం అంటే ఏంటి? సాధారణంగా వ్యయం కానిది. వ్యయం కానిది అంటే ఒక పదార్థాన్ని ఒక చోటు నుంచి తీసి ఇంకో చోట పెట్టారు, అంతే కదా. ఒక రూపంలో ఉన్నటువంటి దాన్ని ఇంకో రూపంలో పెట్టారు. మనం చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ లో సైన్స్ లో చదువుకున్నటువంటిది ఎనర్జీ డెఫినేషన్. ఎనర్జీ కెన్ neither be created nor be destroyed but can be changed from one format to another format, one form to another form. అంతే. కాబట్టి నాయన రామ, జ్ఞానులకి దృశ్య దర్శనముల భేదం కనబడదు. ఎందుకంటే అది దృశ్యం, ఇది దర్శనం, ఇది చూస్తున్నా, నేను చూస్తున్నా అనేటువంటి దృష్టికి వాళ్ళకి ఉండదు. ఇంకా నేను చూడబడుతున్నా, ఈ ఈ ఈ రకంగా నేను చూస్తున్నా, ఈ రకంగా చూడబడుతున్నా అనేటువంటి ఆ ఆలోచన కోణం వాళ్ళకి లేదు, ఉండదు. ఎందుకంటే అన్నీ ఒకటే అయినప్పుడు ఇంకెందుకు ఉంటుంది వాళ్ళకి? అప్పుడు బ్రహ్మమనినా జగత్తనినా కూడా రెండు ఒకటే. ఇందాక చెప్పాను, ఇనిషియల్ గా చెప్పుకున్న ఎగ్జాంపుల్, ఆ ప్లాస్టిక్ ని మౌల్డ్ లో వేసినప్పుడు అది దాని ఇష్టం వచ్చిన షేప్ ని తీసుకుంటుంది, కానీ దాని అసలైనటువంటి మూల పదార్థం ఎట్లా అయితే మారదో, వాళ్ళు అంతకు మునుపు ఏ పదార్థాన్ని చూశారో ఇప్పుడు కూడా అదే పదార్థాన్ని చూస్తారు, కానీ దానికి ఉన్న షేపుని కాదు కదా. ఆ రకంగా ఈ జగత్తు సత్యం వలె కనిపించేటువంటి దృశ్య పదార్థాలు మిథ్య, ఇవన్నీ కూడా ఈ ప్రతిబింబార్హత అంటే ప్రతిబింబం, నువ్వు చూస్తున్నప్పుడు ప్రతిబింబం కనిపించింది, కానీ కళ్ళు మూసుకున్నప్పుడు ప్రతిబింబం ఎక్కడ కనిపించింది? అద్దంలో ఎదురుగుండా ఉన్నాం మనం, ఎదురుగుండానే ఉన్నా. నేను కళ్ళు తెరిచి చూస్తేనే నాకు అందులో అద్దంలో నా ప్రతిబింబం కనిపించింది. నేను కళ్ళు మూసుకుంది, ఎక్కడ కనిపించింది ప్రతిబింబం? ఎక్కడుంది ఇప్పుడు నాకు? కదా. అంటే ఇప్పుడు ఈ జీవభావం అనేది ఎక్కడయ్యా?
ఈ బ్రహ్మం ఇందాక చెప్తున్నట్టు అణువు కంటే అణువు, నువ్వు ఎంత ఊహిస్తావు దానికంటే తక్కువ, ఆకాశం కంటే కూడా గొప్ప, ఎక్కువ. పైగా ఇది శుద్ధము, సూక్ష్మము, దీనికి ఎట్టి రూపము లేదు. ఇది దిక్కాలాదుల వలన బడనిది. ఇప్పుడు దానికి దిక్కులు అంటే ఏం చెప్పగలం మనం? ఎవరు చెప్పాలి దిక్కులు అంటే? నేను సూర్యుడు ఎదురుగుండా నుంచుంటే తూర్పు, నా కుడి చేతి వైపు ఉన్నది దక్షిణం, ఎడం చేతి వైపు ఉన్నది ఉత్తరం, వెనకాల వీపు వైపు ఉన్నది పడమర అని ఎవరో డిఫైన్ చేసి పెట్టాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమీ లేదు దానికంటూ. సూర్యుడు లేడు, భూమి లేదు, గ్రహాలు లేవు, నక్షత్రాలు లేవు, ఏమీ లేవు. మొత్తం అంతా ఏకమాత్రమైనటువంటి సత్ ఉంది. సత్ మాత్రమే, సత్ వస్తువు మాత్రమే. ఇప్పుడు దానికి దిక్కులున్నాయా? సమయం ఉన్నదా? ఏమున్నది? రైట్. ఇక్కడ ఇది పూర్ణమైనటువంటిది, అజరమైనటువంటిది, నిరాకారమైనటువంటిది, ప్రశాంతమైనటువంటిది, పరమపదమైనటువంటిది. ఏవమిత్తం మహారంభ పూర్ణం అపి అజరం పదం అస్మద్దృష్ట్యా స్థితం శాంతం శూన్యం ఆకాశతోధికం. రామా, ఇదయ్యా బ్రహ్మం అంటే. సరే, రాములు వారు మరలా ప్రశ్నిస్తున్నారు, మరి ఈ పరమార్థానికి రూపం ఏంటి? మళ్ళీ పరమార్థస్య కిం రూపం తస్యానంత చిదాకృతే పునరేతన్ మమాచక్ష్వ నిపుణం బోధవృద్ధయే. స్వామి, ఈ చిదాకృతియగు పరమార్థతత్వం యొక్క రూపం ఎటువంటిది? మరలా నాకు సూక్ష్మ భావమున చెప్పండి, దీని వలన నా జ్ఞానం వృద్ధి పొందుతుంది. అనుకోవచ్చు అదేంటి ఇంత మునుపు కదా చెప్పారు. ఇక్కడ రాములు వారు ఇంతకు మునుపు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నకి మనం తేడా గమనిద్దాం. ఎందుకంటే ప్రశ్న ఒకే రకంగా అనిపించవచ్చు, కానీ రాములు వారు అడిగిన ప్రశ్న ఏంటి? మహాప్రళయ సమయంలో మిగిలి ఉండేటువంటి సద్వస్తువు నామరూప విహీనమైన విషయం నాకు ఎటువంటి సందేహం లేదు. కానీ మీరు ఇది శూన్యం కాదు, ప్రకాశం కాదు, అంధకారం కాదు, తమో రూపం కాదు, చిత్స్వరూపం కాదు, జీవుడు కాదు, బుద్ధితత్వము కాదు, మనస్సు కాదు అని అంటున్నారు. పైగా అన్నీ అదే అంటున్నారు. ఈ వాక్యాల రూపాన్ని రీతిని నేను గ్రహించలేకపోతున్నాను అని అన్నారు కదా. ఈ విషయం అది అంతకు మునుపు ఇంత తర్వాత చెప్పింది శిలాశిల్పం ఇవన్నీ చెప్పారు మనకి. ఈ ప్రశ్నకు సమాధానంగా వశిష్ఠ మహర్షి చెప్పింది. ఇప్పుడు మరలా రాములు వారు అడిగిన ప్రశ్న ఏంటి? ఈ చిదాకృతి అయినటువంటి ఈ పరమార్థ తత్వం యొక్క రూపం ఎటువంటిది? ఇంతకు మునుపు అడిగినటువంటి ప్రశ్నలో ఇవేమి కాదు అంటున్నారు కదా. మరి ఇంతకు మునుపు వశిష్ఠ మహర్షి ఎక్స్ప్లెయిన్ చేసిందంతా ఏంటి? ఈ వస్తువు శూన్యం కాదు అని అంటున్నారు కదా. ఇప్పుడు మరలా ఏంటి? దీనికి ఏంటి రూపం? శూన్యం కాదంటున్నారు, మరి దీనికి రూపం ఏంటి? ఇక్కడ ఇవాళ మనం ఇక్కడ ఆగుదాం. వచ్చే వారం వశిష్ఠ మహర్షి ఈ బ్రహ్మానికి రూపం ఏమిటి, రూపం ఎటువంటిది అనేది రాముల వారికి ఏం చెప్తారో, ఏం చెప్పి రాముల వారి యొక్క ప్రశ్నకి సంతృప్తి కలిగిస్తారో మనం వచ్చే వారం విందాం. ఏమైనా ప్రశ్న ఉంటే, మీకు ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే మనం చర్చించుకోవచ్చు, లేదంటే వాడికి ఇక్కడ ఆగుదాం. నేను ఉందా గంగాధర్ గారు, పాపాయ్, రమణి గారు? ఉందా క్వశ్చన్? హలో పాపాయ్, నా పిన్ని. ఏం లేదు, బాగా చెప్పావు, చక్కగా ఉంది. అదే అంటే నాకు కొత్త కాబట్టి యోగ వాసిష్టం నేను ఇది కొత్తగా వింటమే. ఇదేంటంటే మామూలుగా ఉంటాం వాటి యొక్క దీంట్లో నాకు అనిపించింది ఏంటంటే ఒక విత్తనం ఉంది. ఆ విత్తనము మనం దానికి దేశకాల పరిస్థితులు అని చెప్పంటే ఆ సంకల్పం అనేది కలిగింది అనుకుందాం. దాన్ని నాటాలని చెప్పి సంకల్పం కలిగింది. అది సత్యకామ సత్య సంకల్ప అని చెప్పి ఆయన అటువంటి వాడే కదా. అనుకున్న క్షణంలోనే మళ్ళీ అది మొలకెత్తుతుంది.
మొలకెత్తినప్పుడు దాంట్లో ఆకులు, కొమ్మలు, కాండము అన్ని రకాలు వస్తాయి, పువ్వులు అన్నీ వస్తాయి దాంట్లో నుంచి. కానీ ఇవన్నీ నిక్షిప్తమై ఉన్నది దేంట్లో? ఒక చిన్న విత్తనంలో. అన్నీ ఉన్నాయి, అన్నిటి యొక్క శక్తి ఉంది. కాండం యొక్క శక్తి ఉన్నది, ఆకుల యొక్క శక్తి ఉన్నది, పువ్వుల శక్తి ఉన్నది, మళ్ళీ పళ్ళు కాసేటువంటి ఆ శక్తి ఉన్నది. అన్ని శక్తులు కూడా దాంట్లోకి వచ్చేసాయి. సరే, ఇదంతా సృష్టి ఇలాగా అనేక విధాలుగా ఏర్పడింది, అన్నిటిలోనూ కూడా ఆ శక్తి నిండిపోయి ఉన్నది. అయితే మళ్ళీ నువ్వు కట్ చేసావు, నువ్వు శిలని కట్ చేసినట్టుగా దీన్ని కూడా ఈ మొక్క కూడా బాగా పెరిగిపోయిన తర్వాత ఇంకా అవసరం లేదని చెప్పి అనుకున్నప్పుడు దాన్ని అన్నిటినీ కట్ చేస్తావు. కట్ చేసినప్పుడు మిగతా పదార్థం అంతా కూడా దేనికి మళ్ళీ పనికిరాదు, మళ్ళీ నాటడానికి పనికిరాదు. మళ్ళీ ఈ శక్తి అంతా కూడా దేంట్లోకి వస్తుంది? ఆ బీజంలోకి వస్తుంది. మళ్ళీ ఆ బీజం మాత్రమే మళ్ళీ నాటడానికి మనకు వస్తుంది. అది సద్వస్తువు అనేది ఆ శక్తి యొక్క కాన్సన్ట్రేషన్ అన్నమాట అక్కడ. అదే కదా ఇప్పుడు అమ్మవారు అందరి యొక్క శక్తులన్నింటినీ అన్ని కలిపి ఆమెగా తయారైనాయి అని చెప్పంటే, ఆమెలోంచే వీళ్ళందరూ వచ్చేసారు, దేవతలందరూ కూడా. మళ్ళీ వాళ్ళందరూ ఒక ముద్ద చేశారు కావాలని, వాళ్ళకు ఒక స్వరూపం కావాలని చెప్పని చేశారు. ఆవిడ మళ్ళీ విజృంభించింది, సరే ఏం చేయాలో అది చేసింది. కనుక శక్తి అనేది వివిధ రూపాల్లోకి వస్తుంది, అది మళ్ళీ కాన్సన్ట్రేట్ అయిపోతుంది. కాబట్టి ప్రళయకాలంలో శక్తి లేకుండా లేదు, కానీ మిగతావన్నీ చైతన్య విహీనంగా ఉన్నాయి. మిగతా వస్తువులన్నీ కూడా అసలు లేవు అన్నట్టుగా ఉన్నాయి. అవన్నీ దాన్నే మనం ఏమంటామంటే అన్ని కూడా ఆయన పొట్టలోకి చేరిపోయినాయి, విష్ణుమూర్తి యొక్క పొట్టలోకి వెళ్ళిపోయినాయి. అందులో చూశాడు మళ్ళీ ఎవరు, ఈయనెవరు, మహర్షి మార్కండేయులు. అన్ని మళ్ళీ అందులో చూశాడు, నాకు అన్ని కనిపిస్తున్నాయి అంటే ఇవి ఎక్కడికి పోలేదు, ఉన్నది అంటే అసలు శక్తి అనేది లోపల ఉన్నది. అది బయటకు వచ్చినప్పుడు మాత్రమే వివిధ రూపాల్లో కనిపిస్తోంది, అంతే తప్పితే మామూలుగా అది విడిగా ఉన్నప్పుడు అది నిశ్చేతనమైనటువంటి వస్తువే. అది మిగతా ఇప్పుడు ఆ కాళ్ళు ఆ ముక్కలుగా కొంచెం కట్ చేసినటువంటి ఆ చెట్టు కొమ్మలు, ఆకులు, పువ్వులు ఏమీ పనికిరావు. మళ్ళీ కావాల్సింది ఏంటంటే ఆ శక్తే కావాల్సింది. కనుక సృష్టి యొక్క ప్రారంభానికి శక్తే కావాలి, సృష్టి కొనసాగటానికి శక్తే కావాలి. మళ్ళీ అదంతా కూడా ఒక చోట చివరికి వచ్చేప్పటికి ఆ బీజ రూపంలోకి మళ్ళీ వచ్చేస్తుంది. అది ఎక్కడికి పోవాలా, శక్తి నువ్వు చెప్పినట్టు నశించింది, అలాగే వేరే రూపం పొందింది తప్పితే ఆ శక్తి ఎక్కడికి పోవాలా. అటువంటి భగవత్ శక్తి కూడా, సద్వస్తువు యొక్క శక్తి కూడా అటువంటిది. అసద్వస్తువు అనేది అది ఈ సద్వస్తువు యొక్క శక్తి అందులో చేరినప్పుడే ప్రకాశిస్తుంది, లేకపోతే అది శూన్యమే, అది ఎందుకు పనికిరాంది, తీసుకెళ్లి తగలేయడానికి. అట్లాగా శక్తి అనేది అది బాగుంది, చక్కగా చెప్పారు అంటే యోగ వాసిష్టం నేను చదవలేదు. యోగ వాసిష్టంలో ఇదే మనకి మామూలుగా మిగతా చోట్ల చెప్పినటువంటి దాన్ని బట్టి నేను నేను ఇవాళ బాగుంది విన్నాను నేను, అది బాగుంది. అది శిలాస్వరూపం ఆయన చెప్పిందేనా, దాంట్లో యోగ వాసిష్టంలో ఉన్నదేనా? అంటే అంత ముందు శ్లోకం వినలేదు నేను, బాబాయ్ తీసుకుని కూరగాయలకి వెళ్ళింది, వచ్చిన దగ్గర నుంచి విన్నాను. బాగుంది, బాగుంది. ఆ వివరణ కూడా నువ్వు నిదానంగా చెప్పుకొస్తున్నావు కదా, బాగుంది. సరే, ఓకే అమ్మా, ఇలా కొనసాగించాలని కోరుకుంటున్నాను. అది సరే, అయితే వాళ్ళకి మనకి రాగుదాం. సరే అమ్మా, జై శ్రీరామ్. ఏమ్మా, జై శ్రీరామ్. జై శ్రీరామ్.